Sure. Excuse me. Elevation scenes ఎలా అనిపించాయి సార్? Excellent. 3 fights excellent. మూవీ చాలా బాగుందండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చి చూస్తున్నా. సాలిడ్ ఉంది సినిమా. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రావాలా. సినిమా అయితే సాలిడ్ ఉంది. బాగుంది. 100 kgs బాగుంది. అన్న వెళ్ళి చూడండి అన్న. వన్ టైం వాచ్ బాగుంది, చాలా బాగుంది. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్. చాలా బాగుంది అన్న మూవీ, చాలా బాగుంది. సూపర్. మిర్చి తర్వాత సూపర్ అనిపించింది. అన్నా ఒకటి చెప్పాలన్నా అన్న, ఎట్లుందంటే సినిమా బాధాకరంగా ఉందన్న. ఒక ఫ్రెండ్షిప్ కన్నా ఎట్లా ఉందో తెలుస్తా అన్న సినిమా. అసలు సినిమా చూస్తే మాత్రం ఏడుస్తారు అన్న. సినిమా బాగుంది. కాకపోతే ఏంటంటే ఒక కేజీఎఫ్ దాని దగ్గర తీసిరు, కానీ సినిమా మాత్రం ప్రభాస్ కెరియర్లో ఇది మంచి సినిమా అనొచ్చు. ఎందుకంటే యాక్టింగ్ పరంగా తీసుకోండి మంచిగా చేసిండు యాక్టింగ్ ప్రభాస్ అన్న. ఎందుకంటే మనం ఎంత అనుకున్నామో దాని తగ్గట్టు అంత బాగా చేసిండు ప్రభాస్ అన్న. బాగుంది సినిమా మాత్రం. చెప్పాను ఎట్లా చేసిండు అన్న ప్రభాస్ అన్న. 2 మాటలలో చెప్పాలి మనం కూడా ఫ్యాన్స్ ప్రకారం. నేను తర్వాత చెప్తాను. ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది మంచి సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసింది మన ప్రభాస్ అన్న. ఎందుకంటే మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం, దాని తగ్గట్టు మంచిగా ఉంది సినిమా. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అసలు దోస్తానంటే ఏంటంటే నిజంగా చెప్తున్నానా, ఏడుస్తారన్నా. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుందంటే సార్ సినిమా చూసినా మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారు. సినిమా చూసిన వాళ్ళు అంతా బాగుంది, హైలైట్ ఉంది. నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. నిజంగా చెప్తున్నా, నాకు హార్ట్ టచింగ్ అనిపించింది సినిమా చూస్తుంటే. నాకు ఇంకా మైండ్ అక్కడనే ఇక మళ్ళీ ఫ్రెండ్స్ అనేది ఏందో అనేది మనకు మళ్ళీ గుర్తు చేసిండు డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛత్రపతి మనకి ఎట్లా చూపించిండో, రాజమౌళి మన ప్రశాంత్ నీల్ గారు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏందో చూపించిండు. అది హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. జై ప్రభాస్ అన్న, నిజంగా చెప్తున్నా. రీడింగ్ వచ్చి ఈ సినిమాకి రీడింగ్ ఇయ్య, ఎందుకంటే ఇది దోస్తాన్ కోసం ఉంది. ఏమన్నా కరెక్టే కదా, ఫ్రెండ్షిప్ కోసం మనము రేటింగ్ ఇచ్చేది ఉండదు. సెకండ్ పార్ట్ చూసిన తర్వాత మీరు చెప్పండి ఎట్లుందో చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న నిజంగా జై ప్రభాస్ అన్న. సూపర్ సూపర్ సూపర్. ఒక్క ముక్కలో చెప్తా అండా బ్రో. సలార్ దెబ్బ బ్రో సలార్ దెబ్బకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. అతనికి సలార్ మ్యాన్ అవుతే మామూలుగా లేదు బ్రో. సలార్ కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అయిపోయినాయి చెప్తా ఉన్నాను అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ అన్న ఒక ప్రపంచము, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక పూనకం అని చెప్పచ్చు బ్రో. ఇచ్చి పన్ను కానీ అసలుకి ఎలివేషన్స్ ఉన్నాయి బ్రో. ప్రభాస్ అన్న దన్న కొడతా ఉంటే మైండ్ లేచిపోయింది బ్రో. బీజిఎం కి బిత్తరపోయాం బ్రో. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి, గుండెకి స్కిన్స్ కి గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ ఉందన్న, హైలైట్ అంటే హైలైట్ బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభాస్ ఇది మెకానిక్ అన్న మా ప్రభాస్ అన్న. మేము మెకానిక్ తీసి మా హీరోయిజం కి దిగుతాడు, అప్పుడు కొడతాడంట. దన్న దంచి కొడతాడు. ఎవడన్నా కొట్టాలంటే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల ఇండియా హిస్టరీని బద్దలు కొట్టాలంటే మాత్రం ఒక ప్రభాస్ అన్నకే సాధ్యం అన్నమాట. సలార్ అవుతే మ్యానియా మామూలుగా లేదు బ్రో. సలసల్లాడిచ్చాడు. ఇంకా మన కేజీఎస్ కన్నా డబ్బులు రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ నెంబర్ 1 గా ఇచ్చాడన్న. అందరూ అన్ని సినిమాల్లో క్లాస్ గా మాస్ చూపిస్తాడు, కానీ ఈ సినిమాలో మాస్కే మాస్ ఇచ్చాడు. కాన్సర్ ఎరిపెక్కింది. ఇంకా ఎరిపెక్కింది. జై రమల్ సార్.